హే ఏంటిది? ఎవరన్నా చూస్తే బాగుండదనా? నాకే నచ్చట్లేదు. ఇలాంటి పిచ్చి చేష్టలు ఎవరికైనా నచ్చుతాయా? పెళ్లికి ముందు ప్రేమిస్తే తప్ప, రేపు నిశ్చితార్థం జరిగాకైనా హగ్గులుంటాయా హద్దులుంటాయా? నిశ్చితార్థానికి అర్థం ఏంటో తెలుసా? వీణ్ణా మొగ్గుడు, ఇది నా పెళ్ళామన్న సర్టిఫికేట్ని పొందడమే కదా. నీకు తెలిసింది ఇదే. నిశ్చితార్థం అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య పరస్పర అవగాహన ఉండి మనస్ఫూర్తిగా జీవితాన్ని పంచుకోవడానికి ఆమోదం తెలపడం అని అర్థం. సార్, మనకంత డెప్త్ అర్థాలు అవసరమా? రింగు తొడిగామా, తాళి కట్టామా, హనీమూన్కి వెళ్ళామా, దట్స్ ఆల్. ఎంగేజ్మెంట్ అయిందంటే మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండే. నేను నీ మెడలో పసుపు తాడు కట్టిన తర్వాతే నీ భర్తనవుతాను. అయితే పురికోసకి పసుపు రాసి ఇప్పుడే కట్టు. పెళ్ళైందని ఫిక్స్ అయిపోతా. బ్లాక్మెయిల్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటే తర్వాత నువ్వు సంతోషంగా ఉండలేవు నందిక. నేను బ్లాక్మెయిల్ చేయలేదు. హార్ట్ బ్లాస్ట్ అయ్యేంత ప్రేమ పెంచుకున్నాను. నువ్వెక్కడ కాదంటావునని జస్ట్ ఒక సిట్యువేషన్ని అడ్డం పెట్టుకున్నాను అంతే. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు కదా. నేను అబద్ధం ఆడలేదు. జరిగిన దాన్ని నాకు అనుగుణంగా వాడుకున్నాను. నా లవ్ సక్సెస్ కావడమే నాకు ముఖ్యం విరాట్. చూడు, రేపు ఎంగేజ్మెంట్ అవ్వగానే ఆ వీడియోస్ అన్నీ నా కళ్ళ ముందే డిలీట్ చేయాలి. ఒరిజినల్స్ ఎన్నున్నా నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. బ్లాక్మెయిల్కే బ్లాక్మెయిలింగా? సరే సార్, రేపు ఎంగేజ్మెంట్ అవ్వగానే సగం వీడియో ఇస్తాను. ఎందుకంటే సగం మొగుడివి కదా. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు మొత్తం వీడియో ఇచ్చాకే పాల గ్లాస్ ఇస్తా. మురిపాలు పొంగిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. పేరుకే నువ్వు ఆడపిల్లవి, లక్షణాలు ఒక్కటి లేవు. ఛే! చీర కట్టుకొస్తే నన్ను చూసి బాబు బొమ్మ కుళ్ళుకుంటుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మీరేంటి సార్ ఇలా అంటారు? గొప్పలుంటే మీ ఫ్యామిలీ గురించి చెప్పుకో. నీ గురించి చెప్పుకుంటే తప్పుగానే అనిపిస్తాయి. వెళ్ళు. ఆడపిల్ల కోప్పడితే అందంగా ఉంటుందంటారు, కానీ మగాడివి నువ్వు చిరాకు పడితే ఇంకా స్మార్ట్గా కనిపిస్తున్నావు విరాట్. నీ కలరే నాకొచ్చుంటే మిస్ ఇండియానే అయ్యేదాన్ని. నువ్వు ఇండియాలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. పొరపాటున పుట్టినా సరిదిద్దుకోవడానికైనా సరిగ్గా పెరగాలి. ఉండాల్సిన హైట్ కన్నా ఎక్కువే ఉన్నాను కదా. నీకు చెప్పిన అర్థం కాదని అర్థమైంది. వెళ్ళు. ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది విరాట్. 2 నిమిషాలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. ప్రకృతిలో ఏముంది బాస్? ఆడపిల్లను మించిన అందం ఈ ప్రకృతిలో ఉందా? సరే, నువ్వు చూస్తూ ఉండు, నేను నిన్ను చూస్తూనే ఉంటాను. ఆపు. ఏం కావాలత్తా? వెనక్కి పోని చెప్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.